టీడీపీని వీడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు అమరావతిలో చంద్రబాబును కలిశారు. అయితే ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, మాగుంట శ్రీనివాసులు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఉదయం కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వెళ్లారు. ఆయన దాదాపుగా 25 నిమిషాల సేపు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని చెప్పి పార్టీ హైకమాండ్ ఇప్పటికే భావిస్తుంది. ఆయన కూడా దాదాపుగా అదే మూడ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి స్పష్టమైన వైఖరి రాకపోవడం, ఆ అభ్యర్థుల ఎంపికపై కూడా స్పష్టత లేకపోవడంతో మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కూడా ముఖ్యమంత్రిని కలిసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆయన మొన్న నెల్లూరులో తన అనుచరులతో సమావేశం అయ్యారు. నిన్న చెన్నైలో కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యారని టీడీపీకి సమాచారం అందింది. దీంతో హైకమాండ్ నుంచి ఆయనకి వెంటనే వచ్చి సీఎం ని కలవాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి. నిన్న ఉదయాన్నే రావాల్సిందిగా కోరినప్పటికీ కూడా ఆయన నిన్న చెన్నైలో ఉండటంతో రాలేకపోయానని ఈ రోజు ఉదయం వచ్చి కలుస్తానని చెప్పారు. ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగొండపాలెం, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా తనకు స్పష్టత కావాలి అని కూడా మాగుంట కోరినట్టు చెబుతున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉగ్రనరసింహారెడ్డిని తీసుకురావాలి అని చెప్పి ఆయన అయితేనే అక్కడ గెలుస్తారు అని కూడా పార్టీ వర్గాల్లోనూ అదేవిధంగా మాగుంట అనుచర వర్గంలో కూడా ఒక అభిప్రాయంగా ఉంది. సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ ఎర్రగొండపాలెంలోనూ కూడా ఏం చేయాలి అనే అంశంపై కూడా కొంతసేపు చర్చ జరిగింది. వీటన్నిటిపై కూడా చర్చ జరిగి తనకు వీటిపై స్పష్టత ఇవ్వాలి అని చెప్పి అనుచరుల నుంచి ఒత్తిడి కూడా వస్తుందని, అయితే ప్రత్యర్థి వర్గం వైపు నుంచి కూడా వారు కూడా అభ్యర్థులను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్న తరుణంలో ఇంకా ఎంతకాలం ఇలా మిన్నకుంటాము అని చెప్పి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడినట్టు తెలిసింది. వీటన్నిటిపై కూడా 2-3 రోజుల్లోనే స్పష్టత ఇస్తామని, ఎటువంటి మరో ఆలోచన కూడా పెట్టుకోవద్దు అని కూడా మాగుంటకు సీఎం అభయం ఇచ్చారని చెబుతున్నారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో భేటీ సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి సీఎం మినహా మరి ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. సీఎం ఛాంబర్ లో నివాసంలో దాదాపుగా 25 నిమిషాల సేపు జరిగిన భేటీలో వీరిరువురు మాత్రమే మాట్లాడుకున్నారు. ఈ భేటీ అనంతరం మాగుంట శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చిన సమయంలో మీడియా ప్రశ్నించగా తానేమీ ఇప్పుడు మాట్లాడలేనని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన కారులో వెళ్లిపోయారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి చంద్రబాబుతో నిర్వహించిన భేటీలో రాజీనామా అంశం కానీ ఇటువంటి అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ రాజీనామా చేసేటైతే తాను వచ్చి తన రాజీనామా కారణాలు ఏంటో కూడా ముఖ్యమంత్రికి చెప్పి వివరించిన తర్వాత మాత్రమే తాను నిర్ణయం తీసుకుంటానని, ఆయనకు రాజీనామా లేఖ ఇస్తానని కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో చెప్పినట్టు తెలిసింది. నిన్న కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిన వార్తలను చూసి మాగుంట అనుచర వర్గం కూడా దీన్ని పూర్తిగా ఖండించాయి. తాము తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నామని, రాజీనామా చేసే యోచన గాని అటువంటి ఆలోచన గాని తమకు గాని తమ అనుచర వర్గంలో గాని ఎవరికీ లేదు అని చెప్పి ఆయన అనుచర వర్గం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుంది అని భావిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు కూడా సీఎం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఎదురు చూడాలని చెప్పి మాగుంట వర్గం నిర్ణయించుకుందని చెప్పి బయటికి సమాచారం అందుతుంది. అయితే దీన్ని ఇటు మాగుంట గానీ అటు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ గానీ ధృవీకరించలేదు. ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రామారావు, అయితే మాగుంట మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడాన్ని ఎలా చూడాలి? అంటే ఆయన ఒక క్లారిటీకి రాలేదేమో అని అర్థం చేసుకోవచ్చా? ఆయన మీడియాతో మాట్లాడకుండా మాగుంట ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ కారులోనే కూర్చొని వెళ్లిపోయారు. తను వదిలేయండి అని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, ఒకవేళ పార్టీ మారితే తానే చెబుతాను అని చెప్పి కూడా ఆయన కొంతమంది వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది తన అనుచరుల వద్ద. అయితే ఇటువంటివి కావాలని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి మాగుంట అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఆయన మొన్న అనుచరులతోనూ నిన్న కుటుంబ సభ్యులతో సమావేశమైన సందర్భంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తాను ముఖ్యమంత్రితో మాట్లాడిన అంశం, ఆయన నుంచి తాను కోరిన స్పష్టత, పలు అంశాలపై కూడా కుటుంబ సభ్యులకి, అనుచరులకి వివరించారని చెప్తున్నారు. మాగుంట బేస్ అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. ఆయన నెల్లూరు జిల్లాలోనే అనుచరులతో మొన్న భేటీ అయ్యారు. అయితే మాగుంట మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాగుంట ఒక నిర్ణయానికి వస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా ముందుకు బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కానీ లేదా ఆయన ఒంగోలులో కానీ నెల్లూరులో కానీ దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. కానీ మాగుంట ఇంకేటు ఒక నిర్ణయానికి రాకపోవడంతోనే ఆయన దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం మాగుంటకు పూర్తిగా అభయం ఇచ్చారని చెప్తున్నారు. ఈ అభయం ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన ఎటు నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారని కూడా ఆయన అనుచర వర్గం అంటుంది. దీనికి సంబంధించి ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఇదే సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. 20వ తేదీ నాటికి తెలుగుదేశం హైకమాండ్ నుంచి స్పష్టత రాని పక్షంలో మాగుంట తన పైన వేటనే అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రామారావు, థ్యాంక్ యూ.